మహిమ ప్రభావాలు కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ఘననామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ పునరుత్థానము అనంతరం మొదటి వారంలో మనము చేరి ఆయన స్తుతించే ధన్యత మహాదేవుడిచ్చినందుకు సంతోషిస్తూ ఉన్నాము. ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాం. పోయిన గుడ్ ఫ్రైడే నుండి మన సంఘంలో లైవ్ కూడాను నడుస్తూ ఉంది. కాబట్టి తర్వాత అయినా మీరు వాక్యాన్ని ఇంటి వద్ద ఉండి వినొచ్చు. రాలేక వెనుకబడిన వారికి తెలియచేయండి, వారు కూడా వాక్యం వినాలని కోరుతూ ఉన్నాం. మీరు ఈ వాక్యం వినాలనంటే ప్రభాకర్ బలభద్ర అని మీరు యూట్యూబ్లో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లోకి వాక్యం వస్తూ ఉంది, దీవెనకరంగా ఉండాలని కోరుచున్నాం. అలాగే ఈ సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని మనము కోరుకుందాం. ప్రభువుల వారు మిక్కిలిగా దీవించాలని ప్రార్థనాపూర్వకంగా ప్రతి వారు సిద్ధపడవలసిందిగా కోరుతూ ఉన్నాం. కొంత సమయము దేవుని మాటలను మనము విందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాము. ఒకసారి మన భారతదేశంలోనికి అపోస్తుడైన తోమా మలబారులో ఆయన అడుగుపెట్టాడు. సముద్రయానము చేసి ఆయన మలబారు ప్రాంతానికి వచ్చాడు. మన దేశాన్ని చూస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషపడ్డాడు. భారతదేశం ఆ రోజుల్లో చిన్న ద్వీపంగా పిలువబడుతూ ఉంది. ఆయన ప్రవేశించిన తర్వాత ఒక ప్యాలెస్లో సంగీతనాదము వినబడుతూ ఉంది, వాయిద్యాలన్నీ వినబడుతూ ఉన్నాయి. ఈ పరిశుద్ధుడైన తోమా ఆయన నిలువుటంగి ధరించి నడుముకు ఒక తాడు కట్టి తల మీద పాగా పెట్టుకొని తలకి యూద ఆచార ప్రకారముగా తాడు కట్టి ఆయన రాజమహల్లోనికి, ఆ దర్బార్లోనికి, ఆ సంగీతం వినడానికి, ఇండియన్ మ్యూజిక్ వినడానికి ఆయన వచ్చాడు. అక్కడ ఆ రాజు యొక్క కుమారుని బర్త్డే జరుగుతూ ఉంది. అనేక మంది మంత్రులు, సామంతులు, అలాగే ఆయన రాజ్యములోని అతి ఘనత కలిగిన వారందరూ ఆ దర్బార్లో చేరారు. ప్రజలందరూ చేరారు. ఈయన వచ్చి ముందుగా నిలబడ్డాడు. ఆయన వేషమును చూసి మన దేశానికి ఎవరో స్పైస్గా వచ్చి ఉన్నాడు, ఆయన గూఢచారిగా వచ్చాడని ఒక సైనికుడు వెళ్ళి ఆ థామస్ని కుడిచంప మీద పెళ్ళును కొట్టాడు. మా దేశాన్ని నీవు చూడ్డానికి వచ్చావు అని మేము అనుకోవటం లేదు, మా దేశంను కొల్లగొట్టడానికి వచ్చావు అని అనుకుంటున్నామని గూఢచారిని భావించి కొట్టాడు. ఆయన ఏ మండల థామస్ గారు చెంప మీద కొడితే ఆయన తలంచుకొని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన 10 నిమిషాలకి ఒక పెద్ద కుక్క ఒక కుడి చేయిని పట్టుకొని వచ్చి అందరూ ఉంటూ ఉండగా ఆ రాజ దర్బారులో రాజు ఎదుట ఆ చేయిని పడవేసి బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. అది జరిగిన తర్వాత ఏ సైనికుడైతే థామస్ని చెంప మీద కొట్టాడో ఆ చెయ్యి లేనివాడుగా రక్తము కారుచు ఉండగా రాజ దర్బారులోనికి వచ్చి, రాజా నా చెయ్యి తనకు తానుగా ఊడిపోయింది, నాకు తెలియదు అంటూ ఏడుస్తూ వచ్చాడు. ఆ సమయమున
ఈ చెయ్యి ఊడిపోయిన వాడు ఎందుకు ఊడిపోయిందో తెలియక ఆ రాజు భయపడి సింహాసనం మీద నుండి లేచి, నీవు కొట్టిన ఆయనను పిలవండి అని చెప్పాడు. మరి ఒక సైనికుడు పరిగెత్తుకొని వెళ్ళి కాళ్ళ మీద పడి, అయ్యా మీరెవరో మాకు తెలియదు, మీరు వచ్చి రాజు పిలుస్తున్నాడని చెప్పగానే అక్కడికి వచ్చి ఆ కింద పడిపోయిన ఆ చేతిని తీసుకొని ఏడుస్తూ ఉన్న ఆ సైనికుని యొక్క ఆ చేతికి రక్తం కారుతూ ఉండగా చేతిని తగిలించి, యేసు నామములో ఈ చెయ్యి అతుకుబడునుగాక అని ప్రార్థన చేశాడు. మామూలుగా చెయ్యి వచ్చింది. అద్భుతం. ఆ రాజు ఆయన ప్యాలెస్లోనే థామస్ను ఉంచుకొని సువార్త ప్రకటన చేయడానికి రాజు ముఖ్య కారణమై ఉంటున్నాడు. అద్భుతములు చేసేవారిలో ప్రభువుతో ఉండి శిష్యరకము చేసిన ప్రతి వారు ఆయనను స్తుతించారు, ఘనపరిచారు, ఆరాధన చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పునరుత్థానము చెందినాడు అని ఆ పునరుత్థానము చెందిన దినమున ఎమ్మాయి గ్రామానికి వెలుచు ఉన్నవారు సాక్ష్యం చెప్పారు. మగ్దలేనే మరియా సాక్ష్యము చెప్పింది. అంత మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఉన్న వారందరూ కూడాను ఏ నోట చూచినా ఎవరి నోట వింటూ ఉన్నా యేసు స్వామి బ్రతికినాడు, లేచాడు అంటూ ఉండగా తోమా మాత్రం ఎవరినేం లెక్క చేయాల. అందరూ శిష్యులుగా ఉన్నవారు యూదులకు భయపడి ఇంటిలో దాగుకొని ఈ జాన్ మార్క్ ఇంటిలో దాచిపెట్టుకొని తలుపులు వేసుకొని ప్రభువుల వారిని ప్రార్థన చేస్తూ ఉండగా తోమా మాత్రం మరణానికి భయపడకుండా, ఏ యూదునికి భయపడకుండా ఆయన ఊరంతా, గ్రామమంతా, పట్టణమంతా, ప్రతి స్థలములో తిరుగుచూన్నాడు. వారికి మొదటి అనగా యేసు ప్రభువుల వారు మృతిని గెలిచి లేచిన ఆ సమయమున థోమస్ కనపడినప్పుడు మాకు ప్రభు దర్శనమిచ్చాడు, మేము చూసాము అన్నారు. నాకు తెలుసు మరియ చెప్పింది, మరి ఒక మరియ చెప్పింది, యేసు ప్రభువుల వారి తల్లి కూడా చెప్పింది. కానీ నేను మీలాగా నేను నమ్మను. ఎంచేతనగా నేను నా వ్రేలు తీసి ఆయన మేకులు కొట్టిన చేతుల్లో నా వ్రేలు పెట్టాల, నా చెయ్యి తీసి ప్రక్కలో బల్లెము పొడిచిన ఆ బల్లెము యొక్క ఆ పోటును, ఆ గాయాన్ని నేను తాకి చూడాల, అప్పుడే నేను నమ్ముతాను అన్నాడు. కానీ మొదటి ఆదివారము సాయంత్రపు వేళ వారు నిద్రపోయే సమయంలో దాదాపుగా 9 గంటల వేళలో, హిస్టారికల్గా 9 గంటల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తోమా కూడా ఉన్న ఆ మొదటి ఆదివారం సాయంత్రపు వేళ తలుపులు వేసుకొని ఉండగా యేసు ప్రభువుల వారు వారికి దర్శనమిచ్చాడు. పేతురు, ఆంద్రేయ మధ్యలో ఈ తోమా కూర్చొని ఉన్నాడు. ప్రభువుల వారు దర్శనమిచ్చి, మీకు సమాధానము కలుగునుగాక అని తెలియజేశాడు. సమాధానము కలుగునుగాక అనే మాట తెలియజేసినప్పుడు వారు ఆ సమాధానాన్ని స్వీకరించారు. తోమాను ప్రభువుల వారు పిలిచాడు. తోమా రమ్మని పిలిచి ఆయన చెప్పాడు, నీ వ్రేలు తీయమన్నాడు, నీ వ్రేలు చాపి నా గాయాలు చూడమన్నాడు. అంత మాత్రమే కాదు, నీ చెయ్యి చాపి నా ప్రక్కలో చూడు అని చెప్పాడు. కారణం ఏంటనగా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు మొదటి వారమున తోమా ఉన్నప్పుడు శిష్యులతో ఆయన దర్శనమిచ్చినప్పుడు, అంతకుముందు చనిపోకముందు యేసు ప్రభువుల వారి యొక్క ఆయన శరీరము, ఆయన భాష, ఆయన స్వరము,
చేసే అద్భుతాలు అవన్నీ తెలుసు. కానీ పునరుత్థానమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క స్వరము అద్భుతంగా ఉంది. ఆయన దర్శనము పునరుత్థానము అయిన తర్వాత ఆయన దర్శనము మహాప్రభావంతో నిండి ఉంది. ఆయన గాయములలో వ్రేలు పెట్టవలసిన వాడు, ఆయన చెయ్యి తీసుకొని వెళ్ళి ప్రక్కల్లో పెట్టవలసిన వాడు అవన్నీ ఏమి చేయకుండా చచ్చిన వాని వల్లే యేసు ప్రభుల వారి యొక్క పాదముల మీద పడి, నా ప్రభువా, నా దేవా అని ప్రభువుల వారిని, యేసుక్రీస్తుల వారిని పునరుత్థానము చెందిన తర్వాత ప్రభువుగా అంగీకరించాడు, దేవునిగా అంగీకరించాడు. ఇది లోకానికి పరిశుద్ధుడైన ప్రభువును తోమా చేసిన గొప్ప కార్యము. నిజమే, యేసు ప్రభువుల వారు మాకు దర్శనమిచ్చినాడు అంటే అంతకుముందు బహుధైర్యము కలిగిన వాడు. తోమా శిష్యులందరిలో బహుధైర్యం కలిగిన వాడు, మరణమన్నా భయం లేదు. మాకు దర్శనమిచ్చినాడు అనంటే ఆయన అంటాడు, లేదు లేదు, మీరందరూ కూడాను పిచ్చి పుల్లయ్యలాగా ఉన్నారు, నేను అలాంటి వాణ్ణి కాదు. నేను ఏదైనా చూస్తేనే నమ్ముతాను, నా చేతులతో తాకాలా, నేను స్పర్శను కనుగొనాలా. ఇవన్నీ చేసిన అప్పుడే ప్రభువుల వారిని నేను నమ్ముతాను అని తెలియజేశాడు. నిజమే, ఈ దినమున యేసు ప్రభువుల వారి యొక్క దర్శనమును పొందుకొనిన శిష్యుల జీవితాల్లో చేసిన అద్భుతాలు, లోకానికి ప్రభువైన దేవుణ్ణి పరిచయము చేసిన తోమాను గూర్చి కొంత సమయము ధ్యానం చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా వినాలని కోరుతూ ఉన్నాను. తోమాని దిదుమా అని కూడా పిలుస్తారు. డిడమస్ అనగా ట్విన్స్ అని అర్థం. తోమాకి ఆయన దిదుమా అని పిలుస్తారు. దిదుమా అనే మాటకి కవలవాళ్ళు అని అర్థం. ఈయనకు ముందు పుట్టాడో వెనక పుట్టాడో తెలియదు, కానీ మనకు తెలిసింది ఈ తోమ మాత్రమే. డిడమస్ అని పిలుస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ తోమాని 8వ శిష్యునిగా ఆయన జాబితాలో లిఖించుకున్నాడు. శిష్యులలో ఈ తోమ 8వ వాడు. థామస్ వాజ్ ద 8th అపోజల్స్. కాబట్టి ఈయన ట్విన్స్లో ఒకడు. తోమా యొక్క సమకాలికులను మనము గమనిస్తే తోమా యేసు ప్రభువుల వారికి సమకాలికుడు, ఆయన శిష్యులకు సమకాలికుడు. ఆ రోజుల్లో పాలన చేస్తూ ఉన్న హేరోదు, పిలాతు వీరందరికీ కూడాను సమకాలికుడిగా ఉంటూ ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో తోమా ఎక్కువ ప్రశ్నలు వేసింది తోమానే. మిగిలిన వారు లోబడ్డారు, కానీ ఎక్కువ ప్రశ్నలు వేసింది తోమా. మంచి ధైర్యశాలి, ఆయన నిస్వార్థపరుడు. అంత మాత్రమే కాదు, నిరాశ యందు కూడాను మంచి ధైర్యము కలిగిన వాడుగా మనము ఆయన చూస్తాం. అయితే తోమాను గూర్చి సువార్తలలో చాలా తక్కువగా రాయబడింది, కానీ మిగిలిన శిష్యులందరికంటే ప్రాముఖ్యత కలిగిన వాడుగా లేఖనాల్లో మనం చూస్తాం. శిష్యులలో అందరికంటే చాలా తక్కువగా రాయబడింది, ఎక్కువ ప్రాధాన్యత కలిగిన వాడుగా తోమాను మనము గమనిస్తాం. అయితే తోమా జీవితంలో ఆయన సందేహము అనే దాన్ని ఎన్నుకున్నాడు. అందుకనే తోమాని డౌటింగ్ థామస్ అని పిలుస్తారు. ఆయన సందేహాన్ని ఎన్నుకొని విశ్వాసము అనే గమ్యాన్ని ఆయన చేరాడు. మన ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రభువును మనము విశ్వసించినప్పుడు ముందుగా ఎన్నో రకాల అనుమానాలు ఉంటాయి. అనుమానాలతో మనం నిండుకొని ఉన్నాం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువుల వారు దేవుడో కాదో, ఒకవేళ
మెజారిటీ యేసు ప్రభుల వారు దేవుడు అంటే వారితో పాటు నేను అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తోమా జీవితము అలాంటిది కాదు. పునరుత్థానుడైన యేసు ప్రభుల వారిని చూసినప్పుడు ప్రభువుగా ఆయనను అంగీకరించక తప్పలేదు. అంత మాత్రమే కాదు, లోకానికి దేవుడు అని తోమా పరిచయం చేశాడు. యేసు ప్రభుల వారితో తోమా నడుస్తూ ఉన్నప్పుడు తన జీవితాన్ని ధన్యకరముగా చేసుకొనిన పుణ్యజీవి అపోస్తుడైన తోమా. కనుక మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో తోమా వలె చేరి వచ్చిన నీవు నేను మనందరము కూడా ధన్యులముగా చేయబడాలా. మనందరము కూడాను ధన్యులముగా మార్చబడాలా, మార్చుకోవాలా. క్రైస్తవులముగా మనము నడుస్తూ ఉన్నప్పుడు అన్యులుగా మనము జీవించడానికి వీల్లేదు. లోకస్తులముగా ఇంకా మనము భ్రమలో ఉండవలసిన అవసరము అగత్యత లేదు. యేసు ప్రభువుల వారిని మనం విశ్వసించినప్పుడు అంతకుముందు ఉన్న ప్రభువుల వారు కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పునరుత్థానము చెందిన తర్వాత అనుమానముతో నిండుకొనిన ఈ తోమా ఆయన సంపూర్ణంగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని పరిశీలించి పరీక్షించి గాయములు చూడవలసిన వాడు, తన యొక్క పాపపు గాయములకు యేసు ప్రభువు ఆయన రక్షకుడు అని దేవుడు అని విశ్వసించి తన పాత జీవితమును పునరుత్థానుడైన యేసు ప్రభువుల వారి యొక్క మహిమ చేత ఆయన నింపబడి యేసు ప్రభువుల వారి రక్షణ సువార్తను ప్రకటన చేయడానికి బయలు వెళ్ళిన పుణ్యజీవి పరిశుద్ధుడైన తోమా. నిజమే, ఆయన జీవితంలో జరిగిన విషయాలు మనము చూస్తూ ఉంటే ఇంతకుముందు మనము చదువుకున్న వాక్య భాగంలో యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని మనము గమనించినప్పుడు 27, 29 వచనాలలో అక్కడ నా ప్రభువా నా దేవా అనే సంశయము లేనివానిగా హృదయంలో ప్రభువుల వారిని చేర్చుకున్నాడు. దేవుని వాక్య భాగాల్లో యోహాను సువార్త 11వ అధ్యాయము 14 నుండి 16 వచనాల వరకు గమనిస్తే అక్కడ ప్రభువుల వారు అంటాడు, లాజరు చనిపోయాడు, మీరు నమ్మునట్లుగా నేను అక్కడ ఉండలేదు అని అంటాడు. మీరు నమ్మునట్లుగా నేను అక్కడ ఉండలా. ఎందుకనంటే స్నేహితుడు, ఆప్యాయత కలిగిన వాడు, ఎక్కడ వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా మరియా మార్తలు లాజరు ఉండే ఆ ఇంటిలోనికి ప్రభువుల వారు వెళ్ళేవారు. ప్రభువుల వారే కాదు సుమా, ఆయన శిష్యులు కూడాను ఆయనతో పాటుగా వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబము ప్రభువుల వారికి ఆతిథ్యమునిచ్చేవాళ్ళు, దేవుని వాక్యమును వినేవారు, చాలా గమ్యమైన అద్భుతమైన జీవితము కలిగిన వారు. అందుకని ఈ మాటలో లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు, మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదము రెండని స్పష్టముగా వారితో ప్రభువుల వారు చెప్పాడు. నిజమే, క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, శిష్యులు యేసు ప్రభువుల వారు చెప్పిన ఆ మాట వినినప్పుడు ఎవరేం మాట్లాడలా. కానీ తోమా మాత్రం ఆయన అంటాడు, ఆయన గురించి రాయబడింది, అందుకు దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళ్ళుదము అని తన తోటి శిష్యులతో తెలియజేశాడు. అంటే ఈ వాక్య భాగంలో మొట్టమొదటిగా యేసు ప్రభువుల వారు లాజరు చనిపోయినాడు, చనిపోయిన యొద్దకు మనం వెళ్ళాలని యేసు ప్రభువుల వారు అంటే తోమా అర్థం చేసుకున్నాడు, లాజరు లాగా మనం కూడా చనిపోవాలా. అంటే యేసు ప్రభువుల వారు లాజరు మంచి స్నేహితుడు కనుక స్నేహితుని కోసము మంచి స్నేహితుడు ప్రాణం పెట్టాలా. కాబట్టి యేసు ప్రభువుల వారు అక్కడికి వెళ్ళి చనిపోతాడు, మనము కూడా చనిపోదాం రండి ఆయనతో పాటుగా అని మరణాన్ని కూడా లెక్క చేసిన వాడు కాదు. అంటే
యేసుక్రీస్తు ప్రభువుల వారి కోసం మనము చనిపోదాం అని చెప్పినవాడు. కానీ దేవుని ఉద్దేశము అది కాదు. లాజరును బ్రతికించడానికి వెళ్ళాలా అన్నట్లుగా ప్రభువుల వారు తెలియచేస్తే, మానవ హృదయం కలిగిన వాడు, తలంపు కలిగిన వాడు, చనిపోవడానికి మనము వెళదాం అని చెప్పినవాడు. నిజమే. క్రీస్తునందు అత్యంత మిక్కిలి ప్రియ దేవుని సంగమ, సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు యేసు ప్రభువుల వారు ఎవరో తెలియజేశాడు. నేను పునరుత్థానమును అంటాడు. లాజరును పిలిచి నేనే పునరుత్థానమును అని తెలియజేశాడు. అందుచేత యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమై ఉన్నాడు అనేది లోకానికి పరిచయం చేసిన వాడు తోమా. కారణం ఏంటంటే, యేసు ప్రభువుల వారే జీవము, మరణము నుండి బ్రతికించగలిగిన జీవాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయనను విశ్వసించాల. యేసు ప్రభువుల వారి యొక్క స్వరమును ఎవరు వినినా వారికి ఆశీర్వాదమే. చనిపోయిన వారికి పేరు పెట్టి పిలిస్తే బ్రతుకుతారు, బ్రతికి ఉన్న వారిని పేరు పెట్టి పిలిస్తే అని శిష్యులుగా మారతారు అని తోమాను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. నిజమే. మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలు, పరిశుద్ధుడైన యేసు ప్రభువుల వారు ఈ లోకానికి జీవాధిపతిగా వచ్చాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రిజరక్షన్ గాడ్ అండ్ ఈజ్ ద లివింగ్ గాడ్. ఆయన బ్రతికేవాడు, ఆయన బ్రతికించేవాడు, సజీవునిగా ఆయన కనపరుచుకునేవాడు. దైవ సన్నిధిలోనికి నీవు నేను మనము చేరి ఉన్నామనంటే తోమాను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. చాలాసార్లు నా బ్రతుకు నా స్నేహితుల కోసము, నా కుటుంబము కోసము, లేదా ఆత్మీయుల కోసము నేను బ్రతుకుతా ఉన్నాను, చనిపోతాను అనుకుంటే మంచిది కాదు. ప్రభువుల వారి యొద్దకు వచ్చినప్పుడు ఆ భావాన్ని ఆయన తీసివేసి, యేసు ప్రభువుల వారు ఎవరైతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారో వారికి జీవాన్ని ఇచ్చేవాడు. ఆ జీవమును పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడాను ఎవరైతే లోకానుసారంగా జీవిస్తూ చనిపోతూ ఉన్నారో వారిని బ్రతికించేవాళ్ళు. మనము ఆయనతో పాటుగా చనిపోదాము అనుకున్నవాడు, లోకాన్ని బ్రతికిస్తాము అని సువార్తకు వెళ్ళినవాడు తోమా. వాక్యంలో మనం చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 6 వచనాలలో గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువకు అప్పగించబడడానికి ముందుగా శిష్యులను సమకూర్చి వారితో మాట్లాడతాడు. మీ హృదయములను కలవరపడనివ్వద్దు. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నిజమే. ప్రభువుల వారు శిష్యులందరూ కూడాను యేసు ప్రభువుల వారు చనిపోతాడని తెలుసు. ఆయన మాటికి చెప్పేవాడు, నా సమయము సమీపించి ఉంది, నేను తండ్రి యొద్దకు వెళతా, నేను వెళ్ళే మార్గం మీకు తెలియదు అంటాడు. అందుకని ఈ మాటల్లో పరిశుద్ధుడైన యేసు ప్రభువుల వారు మీరు దుఃఖంలో కలవరములో ఉంటూ ఉన్నారు, కానీ దేవుని యందు ఎలా విశ్వాసం ఉంచుతూ ఉన్నారో నా యందు కూడాను విశ్వాసం ఉంచండి. కాబట్టి నీవు నన్ను నమ్మిన ఎడల, ఇఫ్ యు ట్రస్ట్ ఇన్ మీ ఐ విల్ బీ విత్ యూ అనే మాట పరిశుద్ధుడైన ప్రభువుల వారు తెలియజేస్తాడు. అందుకనే నేను వెళ్ళడము మీకు మంచిది, ఎందుకనగా మీకోసం నేను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళతా ఉన్నా, మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళతాను అనే మాట ప్రభువుల వారు తెలియజేస్తూ ఉంటే, తోమాకి ఎప్పుడు కూడా ఆయనకి అనుమానమే. అందుకని ఈయనకు అనుమానపు తోమా అని పేరు పెట్టడం జరిగింది. ప్రతి మాటకి అనుమానించేవాడు, ఆయన పరిశీలన చేసేవాడు, నిదానించి కనుగొనేవాడు. ఆయన అంటాడు 5-6 వచనాలలో తోమా అంటాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, నీవెక్కడికి వెళ్తున్నావో తెలియదే అని అంటాడు. ఆయన ఉద్దేశం ఏమిటి? యోధా రాజ్యమును విడిచిపెట్టి గ్రీకు దేశానికి వెళతావా, లేకపోతే ఇథియోపియాలో ఉండే దేశానికి వెళతావా, అన్య దేశానికి వెళతావా అనే మాట ఆయన అడుగుతాడు.
అస్సలు యేసు ప్రభువుల వారు ఎక్కడికి వెళుతూ ఉన్నాడో మానవ మనుగడతో, మానవ మనస్సుతో ఆయన అడుగుతా ఉన్నాడు. అందుకనే పరిశుద్ధుడైన యేసు ప్రభువుల వారు ఈ లోకానికి ఏమై ఉన్నాడో ఈ తోమ వలన మనకు తెలిసింది. ప్రభువుల వారు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. తోమ ఈ ప్రశ్న అడగకపోతే, యేసు ప్రభువుల వారిని నీవు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదు అనకపోతే, యేసు ప్రభువుల వారు ఎవరో మనకు తెలిసి ఉండేది కాదు. ఈ లోకంలో యేసు ప్రభువుల వారి ద్వారాగానే మనము పరలోక రాజ్యములో ప్రవేశించాలని మనకు తెలిసి ఉండేది కాదు. ఈ లోకములో అందరూ సత్యవంతులేనని యేసు ప్రభువుల వారిని విడిచిపెట్టి ఉండేవాళ్ళం. ఆయన చెప్పకపోతే, ఆయన చెప్పినందువలన లోకములో ఉన్న అసత్యమైన వాటిని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే నిజమైన దేవుడు అని ఆయన మనం నమ్ముతా ఉన్నాం. ఈ లోకంలో యేసు ప్రభువుల వారు నేను జీవము అని చెప్పకుండా ఉంటే, ఈ లోకములో మానవులందరూ కూడా ప్రాణ ప్రతిష్ఠిత చేసిన ప్రతి దానిని కూడా సేవించేవాళ్లే. అందుకనే నేను మార్గమును, సత్యమును, జీవమును అని ఈ 3 సత్యములను తెలియజేసిన యేసు ప్రభువుల వారిని నీవు నేను ఈ రోజున ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆయన పునరుత్థానుడు. నిన్ను నన్ను దేవుని రాజ్యములోనికి చేర్చడానికి ఇష్టపడినవాడు, దేవుని నిత్య సంకల్పంలోనికి తీసుకొని వెళ్ళడానికి కృపను చూపించిన మహాదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. కాబట్టి మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో పరిశుద్ధుడైన ప్రభువుల వారు నిత్య దేవుడిగా, రక్షకునిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఈ స్థలంలో చేరిన ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని చేతులెత్తి ఆశీర్వదించడానికి ఇష్టపడిన మహాదేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో తోమా వలె మాకు తెలియదు, ఎవరిని విశ్వసించాలో, ఎవరి యుద్ధకు వెళ్ళాలో, మేము ఎలా బ్రతకాలో మాకు తెలియదు అనే వాళ్ళకి తోమా తెలియపరుస్తూ ఉన్నాడు. మేము కూడా ఒకప్పుడు కలవరములో ఉన్నాం. యేసు ప్రభువుల వారు చనిపోతే మేము ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి పారిపోవాలో తెలియనప్పుడు ఆయనే మనకు మార్గముగా ఉంటున్నాడు. యేసు ప్రభువుల వారి యొక్క మార్గము జీవ మార్గముగా ఉంటూ ఉంది. యేసు ప్రభువుల వారు ఆయన మనకి ప్రాణమును పెట్టే మహాదేవుడిగా ఉంటూ ఉన్నాడు అని తెలియజేశాడు. నిజమే. కాబట్టి కలవరములో ఉన్న మనుషులను సమస్త విధములైన కలవరములను తొలగించి, ఆయన కలవరపెట్టుచు ఉన్న ప్రతిదానిని తొలగించి పరిశుద్ధమైన జీవితమును జీవించడానికి, సమాధానకరముగా ఉండడానికి, ఏ విధమైన శోధనలతో నిండకుండా ఉండడానికి ప్రభువుల వారు తోమా ద్వారా మనకు చూపించిన అపారమైన కృప. కానీ యేసు ప్రభువుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులతో గడపలేదు. మిగిలిన వారందరూ కూడా భయపడి, యూదులకు భయపడి వారు ఉంటూ ఉన్న సమయంలో ఆయన బయట తిరుగుతూ ఉన్నాడు. మరణం అంటే భయం లేనివాడు. అంత మాత్రమే కాదు, ఈ తోమా ఆనాటి కాలంలో మనము గమనిస్తే శిష్యులలో ధైర్యము కలిగిన వాడుగా మనం చూస్తాం. ఆషేరు గోత్రానికి సంబంధించిన వాడు, ఎవరిని లెక్క చేయనివాడు, రాజ్యములను తలక్రిందులు చేయగలిగిన శక్తి ఉంది అని అనుకునేవాడు. కానీ మేము ప్రభువును చూచాము అని తెలియజేసిన తర్వాత నేను అలా నమ్మను. ఆయన మేకులు నాటిన ఆ స్థలాన్ని నేను పరిశీలన చేయాలా, బల్లెముతో పొడిచిన దానిని నా చేతులు పెట్టి తాకి చూడాలా అని ఆయన చెప్పినప్పుడు పునరుత్థానుడైన యేసు ప్రభువుల వారు దర్శనమివ్వగా అంటాడు, నా ప్రభువా నా దేవా అన్నాడు. ఆయన నా ప్రభువా నా దేవా ప్రభువుగా అంగీకరించాడు. ప్రభువు అనే మాటకి నిరంతరము రక్షించేవాడు అని అర్థం. శత్రువుల బలము నుండి, వ్యాధుల నుండి, ఆహారము లేనప్పుడు, నీళ్లు లేనప్పుడు,
ప్రభువుగా ఉన్నవాడు కాపాడేవాడు అని అర్థం. అందుకనే మొట్టమొదటిగా నీవు నా ప్రభుడవు అని తెలియజేశాడు. రోమన్ చక్రవర్తి కాదు నాకు ప్రభు, జీసస్ క్రైస్ట్ ఈజ్ మై ది లార్డ్ అని తెలియజేస్తాడు. నిజమే. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ గమనిస్తే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు అని రాయబడింది. నిజమే ప్రియులారా, ఈ వచనము ఆది సంఘానికి ఒక సవాలుగా ఉంది. ఆది సంఘానికి ఒక సవాలుగా మార్చబడింది. ఎలాగనగా ఆనాటి కాలంలో రోమా ప్రభుత్వం వాళ్ళు చక్రవర్తిని పూజించేవారు, చక్రవర్తి ఆరాధన చేసేవాళ్ళు. వారందరికీ నేనే దేవుణ్ణి అని రోమన్ చక్రవర్తి చెప్పేవాడు. అందుకని సీజర్గా ఉన్నవాడు నేను మీ దేవుణ్ణి అనేవాడు. అలాంటి పరిస్థితులలో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ముందు అక్కడ ఒక చిన్నపాటి విగ్రహం పెట్టారు, చక్రవర్తి విగ్రహం పెట్టారు. అలాగే ఆరాధన స్థలాలుగా ఉన్న ఆ రోమన్ గవర్నమెంట్లో ఉన్న గుడులలో అక్కడ ప్రప్రథమంగా ఈ చక్రవర్తి యొక్క ఫోటో పెట్టేవాళ్ళు, బొమ్మను చేసి పెట్టారు. అక్కడ నిప్పులను పెట్టేవాళ్ళు. అలాగే అక్కడ ఊదును ఏర్పాటు చేసేవారు. ఊదు అనే మాటకి సాంబ్రాన్ని పెట్టేవాళ్ళు. అక్కడికి వెళ్ళి చిటికడు సాంబ్రాన్ని తీసి నిప్పులలో వేసి సీజర్ ఈజ్ మై లార్డ్ అని ఒక సెల్యూట్ కొట్టేవాళ్ళు. ఎవరైతే సీజర్ ఈజ్ మై లార్డ్ అని సెల్యూట్ కొట్టకుండా ఉంటారో వారిని చంపేసేవాళ్ళు, మరణదండను విధించేవాళ్ళు. అందుకని ఎవరైనా బహిరంగంగా మీ ప్రభు ఎవరనంటే సీజర్ అని చెప్పేవాళ్ళు. కానీ క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు మాత్రం సీజర్ ఈజ్ నాట్ మై లార్డ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ మై లార్డ్ అని చెప్పేవాళ్ళు. అందుకనే ఈ ప్రభుత్వం ఆఫీసుల్లో వారు ఉద్యోగాలు చేసేటప్పుడు అక్కడికి వెళ్ళి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు, ప్రభువుని విశ్వసించిన వాళ్ళు, వారు సరాసరి లోపలికి వెళ్ళేవారు. ఎందుకురా నీవు సెల్యూట్ కొట్టలేదు సీజర్ కంటే? ఈజ్ నాట్ ఎ గాడ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ మై లార్డ్ అని చెప్పేవాళ్ళు. అందువలన వారికి హింసలు ప్రారంభమైనాయి. వారికి పౌలు భక్తుడు తెలియజేస్తూ అంటాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలా, దేవుడు మృతులలో నుండి ఆయన లేపినాడని నీవు విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. నిజమే, ఈ రక్షణ ఇక్కడిది కాదు, దేవుని రాజ్యానికి వెళ్ళే రక్షణ, నిత్య నరకము నుండి తప్పించబడే ఆ రక్షణ దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. అందుకనే ఇది అనేక మంది అన్యులు ఉన్నప్పుడు, శత్రువులు ఉన్నప్పుడు, స్నేహితులు ఉన్నప్పుడు, బంధువులు ఉన్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు నీవు నేను చేయవలసిన పని ఏమిటనగా యేసు ప్రభువుల వారు మన ప్రభు అని చెప్పాలా. యేసు మనందరికీ ప్రభు, నా ప్రభు, నీకు కూడా ప్రభువుగా ఉండాలా అని చెప్పాలా. ఆయన పునరుత్థానం చెందాడు అని నీవు విశ్వసిస్తే రక్షించబడతావు. తోమా మైలాపూర్ వెళ్ళాడు ఒకసారి. మైలాపూర్ ప్రాంతం వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది పూజారులుగా ఉన్నవాళ్ళు ఆ రోజులలో. మన భారతదేశంలో ఎక్కువగా మైలాపూర్లో అక్కడ చాలామంది ఉండేవారు, పూజారులుగా ఉండేవారు. ఒకరోజు పొద్దున్నే వారికి ఒక చెరువులోనికి వెళ్ళి వారు స్నానం చేసేవాళ్ళు. వారికి సువార్త చెప్పడానికి ప్రొద్దున్నే ఈ తోమ యోధ ఆచార ప్రకారంగా నిలువుటంగి, అలాగే పాగా, నడుముకు తాడు కట్టుకొని వెళ్ళి ఆ చెరువు గట్టు మీదకి వెళ్ళి సువార్త చెప్తున్నాడు. అరే ప్రభు నమ్మండి అయ్యా అని, యేసు ప్రభువులు వారు నమ్మండి మీరు రక్షించబడతారనంటే అందులో ఒక ఆయన అన్నాడు, మేము నమ్ముతాం కానీ ఒక అద్భుతం చేయాలా, మేము విశ్వసిస్తాం కానీ ఒక అద్భుతం చేయాలా, హిస్టారికల్గా నేను తెలియజేస్తా ఉన్నాం. వారు అన్నారు, ఏదైనా అద్భుతం చేయగలిగితే నీ దేవుని పేరట మేము నమ్ముతామన్నారు. ఏం కావాలన్నాడు, ఎలాంటి అద్భుతం కావాలన్నారు.
ఎలాంటి అద్భుతం కావాలంటే ఏమో మేము ఈ చెరువులో స్నానం చేస్తూ ఉన్నాం, ఈ నీళ్లు తీసుకొని పైకి చల్లేసాయి. పైన నీళ్లు నిలబడితే మీ దేవుడు పైన నీరు నిలబెట్టాడు అనుకోండి, ఆ ప్రభు నమ్ముతామన్నారు. సరే ఆ పని చేస్తానన్నాడు. ఆ చెరువు దగ్గరకు వచ్చి ఆ చెరువులో దిగి ఆయన 2 దోసిలతో నీళ్లు తీసుకున్నాడు. ప్రభువా, ఈ భారతదేశానికి ఎందు నిమిత్తం నన్ను పంపావో, ఇక్కడ అందరూ కూడాను పూజారులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వీరి ఎదుట నువ్వు అద్భుతం చెయ్యి. వారు అడిగిన దానికి జవాబు ఈ ప్రభువా అని 2 దోశలతో నీళ్ళు తీసుకొని పైకి చల్లాడు. ఆయన పైకి చల్లితే ఆ నీళ్లు పైన అలాగే నిలబడ్డాయి. ఎక్కడైతే గుంట తీశాడో, ఆ నీళ్లు తీశాడో, నీళ్లు తీసిన దగ్గర గుంట ఏర్పడింది. అద్భుతం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభువులు వారిని నమ్మారు. యేసే నిజమైన దేవుడు, మీ దేవుడే నిజమైన ప్రభువు అని ఆ రోజులు నమ్మారు. అద్భుతం. మైలాపూర్ ప్రాంతంలో యేసు ప్రభువుల వారికి రక్షణ సువార్తను ప్రకటన చేయడానికి అద్భుతము మహాదేవుడు చేశాడు. అందుకనే కేరళ ప్రాంతంలో ఎక్కువ కులస్తులు ఎవరు అనంటే క్రైస్తవులే. అక్కడ అందరికంటే మంచి ఎక్కువ కులం ఎవరిది అనంటే క్రైస్తవులే. కారణం ఏమిటి? అక్కడ నమ్మింది హైయర్ క్యాస్ట్ వాళ్ళు అని అంటారనమాట. అక్కడ నమ్మింది అందరూ పూజారులు నమ్మారు యేసు ప్రభువుల వారిని. అందువలన యేసుక్రీస్తు ప్రభువుల వారు తోమాకే దేవుడు కాదు, ఆది సంఘానికే ప్రభువు కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి వారికి ఆయన ప్రభువుగా ఉంటూ ఉన్నాడు. ఆ సత్యాన్ని ఈ మొదటి పునరుత్థాన దినాన నీవు నేను నేర్చుకుంటూ ఉన్నాం. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలా, పునరుత్థానం చెందినాడని హృదయంలో విశ్వసించినప్పుడు రక్షించబడతారు. ఈ రక్షణ శాశ్వత కాలము ఉండేది, ప్రతి నిత్యము వారికి తోడుగా ఉండేది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే దేవుడు తర్వాత 2వ మాట తోమా అంటాడు, నా ప్రభువా అన్నమాట అని నా దేవా అని అంగీకరించాడు. నా దేవా, దేవునిగా యేసు ప్రభువుల వారిని పునరుత్థానం చెందిన తర్వాత దేవునిగా అంగీకరించాడు. దేవునిగా అంగీకరించడానికి గల కారణము 50వ కీర్తన మొదటి 3 వచనాలలో అక్కడ రాయబడిన సత్యాన్ని మనం చూస్తే 50వ కీర్తన మొదటి 3 వచనాలలో రాయబడింది, దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచు ఉన్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనుల నుండి దేవుడు ప్రకాశించుచు ఉన్నాడు. ఆయన మౌనముగా ఉండడు, ఆయన ముందర అగ్ని మండుచు ఉన్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచు ఉంది అని ఆసాపు తెలియజేస్తాడు. దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క సార్వభౌమత్వము ఆసాపు తెలియజేస్తాడు. ఆసాపు అనే మాటకి తండ్రి సమకూర్చను అని అర్థం. ఆసాపు అనే మాటకి తండ్రి సమకూర్చను. ఈ ఆసాపు దేవాలయములో కీర్తనలు పాడేవాడు. లేవీయులకు గెర్సోను కుటుంబీకుడు అయిన దేవుణ్ణి స్తుతించేవాడు. ఓబేదేదోము ఇంటిలో మందసం ఉన్నప్పుడు అక్కడి నుండి దేవుని పట్టణానికి తీసుకొని వస్తున్న సమయంలో దావీదు చేత నియమించబడి అందరినీ దేవుని స్తుతించుచు ఆరాధించుచు ఘనపరుస్తూ మందసమును తీసుకొని రావడానికి ప్రాముఖ్యత కలిగిన వారిలో ఆసాపు ఒకడుగా ఉన్నాడు. ఆయన దేవునిలో ఉన్నందువలన, ప్రభువుల వారిలో ఆయన ఉంటూ ఉండి ప్రజలకు తెలియపరుస్తున్నందువలన దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియపరుస్తూ అంటాడు. అందుకనే దేవాతి దేవుడైన యెహోవా అని అంటాడు. యెహోవా ఎవరు అనంటే ఆయన దేవాతి దేవుడు. ఆయనే దేవుడు, ఇంకెవరు లేరు. దెర్ ఇస్ నో అదర్ గాడ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది లార్డ్. యాహ్వే అనే మాట వాడతారు.
ఆయన ఉన్నవాడు. ఆయన సృష్టికి మూలము ఆయనే, మరణానికి మూలము ఆయనే, జీవింపజేసేది ఆయనే. అందుకని ఆయన గురించి రాయబడింది, దేవాతి దేవుడైన యెహోవా ఉన్నాడు. భూనివాసులందరూ, వారు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంలో ఉన్న ప్రతి ప్రజలందరూ కూడా ఆయన యొద్దకు రండి అని తెలియజేస్తాడు. దేవుడైన ప్రభువుల వారు ఏ ఒక్క జాతికో దేవుడు కాదు, ఏదో ఒక పొలిమేరకు దేవుడు కాదు, లేదా ఒక దేశానికి దేవుడు కాదు. ఈయన అవర్ లార్డ్ ఈజ్ యూనివర్సల్ గాడ్, అందరికీ దేవుడు. ఈ సత్యము ఆసాపు తెలియజేస్తాడు. దేవుడు అనే మాటకి దివ్య ఇతి దేవః అన్నారు. ప్రకాశించేవాడు దేవుడు, ఆయన వెలుగుతో నింపబడినవాడు. అందుచేతనే మరణము యేసు ప్రభువుల వారిని బంధించలేకపోయింది. ఆయన జీవాధిపతి కాబట్టి ఈ లోకంలో మనుషులు వేసిన మరణము యేసు ప్రభువుల వారిని బంధించలేకపోయింది. ఆయన పునరుత్థానుడై బయటికి వచ్చి ఆయన ప్రతి వారికి దర్శనమిస్తూ ఉన్నాడు. మేము ప్రభువుల వారిని చూచాం. తోమా, నీవు పోగొట్టుకున్నావు ప్రభువుల వారిని. ఎంత బాగున్నాడైనా, ఎంత మహిమగా ఉన్నాడు. ఆయన ఇంతకు ముందు ఉన్న ప్రభువు కాదు. పునరుత్థానం చెందిన తర్వాత మేమందరము గట్టిగా గడియలు పెట్టుకొని లోపల ఉంటే వాటన్నిటినీ అలాగే ఉంచి మధ్యలో ప్రత్యక్షమైన వాడు ఆయన మహాదేవుడు. మేము ఆయన పాదం మీద పడ్డాము. తెలియలే, అట్లా నమ్మని నేను అన్నాడు ఆయన. తోమ, మీలాగా నేను అలా నమ్మేవాని కాదు. నా వేలు పెట్టాలా, నా చేతులు పెట్టాలా. నిజమే, మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాల్లో దేవునికి ఉండే క్వాలిటీస్ అన్నీ కూడా పునరుత్థానుడైన యేసు ప్రభువుల వారిలో ఉన్నాయి. నెహెమీయా గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ రాయబడిన సత్యాన్ని మనము చూస్తే, నెహెమీయా ఆయన తెలియజేస్తూ అంటాడు, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము అని తెలియజేస్తాడు. అంటే ఈ వాక్య భాగంలో నెహెమీయా ఎవరైతే ప్రభువుగా దేవుడిగా ఉన్నాడో ఆయన నా దేవా అని సంబోధిస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని పర్సనల్ గాడ్గా నీవు అంగీకరించాలా, నీ వ్యక్తిగతమైన దేవునిగా అంగీకరించాలా, కుటుంబానికి దేవునిగా నీవు అంగీకరించాలా, గ్రామానికి దేవునిగా అంగీకరించాలా, పట్టణానికి దేవునిగా యేసు ప్రభువుల వారిని స్వీకరించాలా. అంత మాత్రమే కాదు, సర్వ ప్రపంచానికి దేవుడు యేసు ప్రభువుల వారే. వారు ఆకాశములో ప్రయాణం చేస్తూ ఉన్నా, సముద్ర యానములో ఉంటూ ఉన్నా, భూమి మీద ప్రయాణం చేస్తూ ఉన్నా, నివాసం చేస్తూ ఉన్నా, యేసు ప్రభువుల వారే అందరికీ దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంచేత యోనా గ్రంథాన్ని ఒకసారి మనము పరిశీలన చేస్తే అక్కడ రాయబడింది, నేను మరిన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపం నుండి పైకి రప్పించి ఉన్నావు అని యోనా ఒక్కసారి మారు మనస్సు పొందిన తర్వాత తెలియజేస్తాడు. అయ్యా, నీ మాట నేను వినకపోయినందువలన నేను ఎన్నడూ మరల బయటికి రాకుండా పాతాళములోనికి నేను దిగిపోయి ఉన్నాను. పర్వతముల పునాదులోనికి నేను దిగిపోయి ఉన్నా. ఇంకా అక్కడికి వచ్చేది ఎవరు? ఇంకా బయటికి లోపలికి వెళితే పైకి తీసేవాళ్ళు ఎవరు లేరు. అయితే నా దేవా, పాప కూపము, మరణ కూపము సముద్రములో నాచు నా తలకు అంటుకొని ఉంది, నా కాళ్ళు చేతులు నా శరీరం అంతా బంధించబడి ఉంది. విడుదల లేని స్థితిలో ఉన్నప్పుడు నీవే నన్ను పైకి తీసినావు అని నిజమైన దేవునిగా యోనా అంగీకరిస్తాడు. నిజమే, యోనాకు అప్పగించిన పని చేయనందువలన దేవుడు శిక్షిస్తే శిక్షించిన దేవుడే తిరిగి ఆయన రక్షించాడు. మన దైనందిన జీవితాలలో చాలాసార్లు
చాలాసార్లు మనము ప్రభువుల వారిని విసర్జించి పడిపోయిన స్థితిలో మనం ఉంటాం. అలాంటి పరిస్థితులలో పశ్చాత్తాపడి ప్రభువుల వారి యొద్దకు వచ్చి, దేవా నా జీవితాన్ని నీవు కట్టు, నన్ను విమోచించు, నన్ను రక్షించు అని మనస్ఫూర్తిగా అడిగితే నీవు ఎక్కడ పడిపోయి ఉన్నావో అక్కడికి ప్రభువుల వారి యొక్క చేతిని అందించి నిన్ను పైకి తీస్తాడు. కారణం ఏంటి? రక్షించనేరకు ఉన్నట్లు ఆయన చెయ్యి చిన్నది కాల, కుర్చకాలదంటే చిన్నది కాదు. ప్రభువుల వారి యొక్క చెయ్యి ఆయన పరలోకముల నుండి ఆయన చేతిని నీకు అందించి పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తేవాడుగా ఉంటూ ఉన్నాడు, అద్భుతాలు చేసేవాడుగా ఉన్నాడు. నీ స్థితి మార్చగలిగిన దేవుడు. దుఃఖములో ఉంటే ఆనందము కలుగు చేస్తాడు. వ్యాధితో ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. శోధనల్లో ఉంటే ఆయన సహాయం చేస్తాడు. పేదరికంలో ఉండి, దేవా ఈనాటి ఆహారం నాకు కావాలని ప్రభువుల వారిని అడిగితే నేను జీవాహారమును అంటూ ఆయన ఆహారముగా నీకు మార్చబడే చేసే దేవుడుగా ఉన్నాడు. ఒకసారి క్రాంగనూరులో తోమా చేసిన ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. క్రాంగనూరు ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. క్రాంగనూరులో చిన్న చిన్న రాజ్యాలు, అప్పుడు ఒక మండలం ఉంటే మండలానికి ఒక రాజు ఉండేవాడు. ఇలాగ 2-3 మండలాలు ఉంటే ఒక సామంత రాజు ఉండేవాడు. ఇలాగ ఒక 10 మండలాలు కలిపితే ఒక రాజుగా, చక్రవర్తిగా ఉండేవాళ్ళు. అలాగా ఉండేవి. క్రాంగనూరు ప్రాంతంలో చాలామంది యేసు ప్రభువుల వారిని విశ్వసించారు. ఒక ఆయన కరుడు కట్టిన నమ్మకము తన మతం మీద ఉండేది. ఇక ఎక్కడ చూసినా తోమా అని పిలిచేవాళ్ళు. తోమా ప్రకటన చేస్తున్న యేసు ప్రభువుల వారిని మేము నమ్మాం, మేము ఇక మీ యొద్దకు రాము అని, మీ దగ్గర మేము పూజలు చేయించుకోము అని వారు వెనుదిరిగిపోతూ ఉన్నారు. ఇక ఏం లాభం లేదని ఒక పూజారి తన కుమారుడు చనిపోతే రాజు యొద్దకు తీసుకొని వచ్చి పెట్టాడు. రాజా, నా కుమారుణ్ణి, నాకు ఒక్కగానో ఒక కుమారుణ్ణి తామస్ చంపేశాడు. మీరు ఆయన బాగా ఇష్టపడతారు కదా, నా ఒక్క కుమారుణ్ణి చంపేశాడు. నాకున్నది ఏంటి చెప్పండి? ఈ తోమని ఎలాగైనా నీవు చంపాలా, ఆయన్ను హత్య చేస్తావో, ఉరిదీస్తావో, లేకపోతే నీకు ఉన్న ఆ మొసళ్ళకి వేస్తావో, సింహాలకు వేస్తావో, నీ ఇష్టం. నా ఒక్క కుమారుడు చంపినాడని రాజుకు కంప్లైంట్ చేశాడు. కారణం ఏంటంటే ఈ క్రాంగనూరులో ఉన్న ఆ రాజుకి తోమా అంటే బాగా ఇష్టం. హాని చేసేవాడు కాదు, ప్రజలను మార్చేవాడు, ఆశీర్వాదములతో నింపేవాడు. ఆయన సువార్త ప్రకటన చేస్తున్నందు వలన అందరూ క్షేమంగా ఉన్నారు, కానీ ఎవరికి హాని జరగట్లేదు. కానీ ఆయన కుమారుని చంపుకొని, అంటే చనిపోయిన కుమారుని రాజు ఎదుగు తీసుకొచ్చి నా కుమారుని చంపాడయ్యా అని చెప్పాడు. తోమాని పిలిపించారు. ఏం తోమా, ఇంత పని చేస్తావు నేను అనుకోలేదే అన్నాడు. రాజా, ఆయన కుమారుణ్ణి చంపలేదు, నన్ను నమ్మండి అన్నారు. ఆయన స్నేహితుల్ని పిలిపించి, లేదండి ఆ తోమ చంపుతుంటే మేము చూచాము, మమ్మల్ని చూసి పరిగెత్తుకుని వెళ్ళిపోయినాడు అని రాజుకు అబద్ధం చెప్పారు. ఇక సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. తోమ పక్షమున రాజుకి ఈ కుమారుణ్ణి చంపలేదు అని సాక్ష్యం చెప్పేవాళ్ళు ఒక్కరు అందరూ కూడా తోమ చంపాడు అన్నాడు. ఇక తోమ చెప్పాడు, అయ్యా నాకున్నది ఒకే ఒక సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యము ఈ చనిపోయిన అబ్బాయి మాత్రమే అని చెప్పాడు ఆయన. ఇది సాధ్యమేనా? ఈ చనిపోయిన ఈ కుమారుడు ఒక్కడే నాకు సాక్ష్యం చెప్పగలిగిన వాడు అన్నాడు. ఎలా సాధ్యము? మోకాళ్ళ మీద ఉన్నాడు. ఆ చనిపోయిన ఆ అబ్బాయి యొద్దకు వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీవు చనిపోయి లేచిన తర్వాత నేను అనుమానించాను. ఆనాడు యెరూషలేములో మేడగదిలో నాకు ప్రభువుగా, నాకు దేవునిగా నేను అంగీకరించాను. ఇప్పుడు కూడా నీవు నాకు పునరుత్థానుడైన ప్రభుడవు, నా దేవుడవు. ఈ నింద నా మీద రాకుండా ఉండడానికి యేసు నామములో
పునరుత్థానుడైన ప్రభువు నామములో ఓ చిన్నవాడా లేచి నిలబడు సాక్ష్యం చెప్పన్నాడు. అంతే, దిగ్గున లేచాడు ఆ అబ్బాయి. చనిపోయిన వాడు దిగ్గున లేచి ఆ రాజు యొక్క సముఖంలో నుండి పరిగెత్తుకొని ఇంట్లోకి వెళ్ళి ఒక పెద్ద దుడ్డు కర్రను తీసుకొచ్చాడు. దుడ్డు కర్రను తీసుకుని వచ్చి, ఇదిగో రాజా, ఈ దుడ్డు కర్రతో నా తండ్రి నన్ను చంపివేసినాడు, చంపివేసి తోమ మీద నింద పెట్టాలని, ఆయన చంపాలని ఉద్దేశంతో నన్ను చంపి దాచిపెట్టినాడు, ఈ దుడ్డు కర్రతో అని చెప్పాడు ఆయన. అద్భుతం చేశాడు. చనిపోయిన వాణిని కూడా క్రాంగనూరు పట్టణంలో రాజు సముఖం ఎదుట తోమ ప్రభువునామములో బ్రతికించగలిగిన వాడు. అద్భుతం కాదా? మా అద్భుతం. ఎప్పుడైతే తన కుమారుడు యేసు నామములో బ్రతికినాడో ఆ కక్షతో నిండుకొనినవాడు, క్రీస్తు మీద, థోమస్ మీద కక్ష నిండినవాడు మోకాళ్ళ మీద ఉండి రాజసముఖములో తోమ నమ్మిన ప్రభువును నేను నమ్ముతున్నాను రాజా అని కాంగనూరులో రాజు ఎదుట ఆయన ఒప్పుకోలు చేసుకున్నాడు. మహా అద్భుతం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? దేవుని స్తోత్రం కలుగును గాక. మహా అద్భుతం. ఎప్పుడైతే నా దేవా, నా ప్రభువా అని మనము ప్రభువుల వారిని, పునరుత్థానం చెందిన యేసు ప్రభువుల వారిని హృదయంలో చేర్చుకుంటామో ఆనాటి నుండి మన జీవితాలు మార్చబడతాయి. ఆనాటి నుండి నీ బ్రతుకు మార్చబడుతూ ఉంది. అందుకనే పరిశుద్ధుడైన ప్రభువుల వారు అన్నాడు, తోమా, నీవు చూచి నన్ను నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అని తెలియజేశాడు. ఈ మాట సర్వలోకములో ఉన్న ప్రజలందరికీ యేసు ప్రభువుల వారి ద్వారాగా మనకు అనుగ్రహించబడిన ధన్యత. ఎవరి వలన కాదు. తోమ అనుమానించి నా వ్రేలు పెట్టాలా, నా చెయ్యి పెట్టాలా అనుకున్నవాడు ప్రభువుల వారు చూచి నమ్మాడు. కానీ ప్రభువుల వారు అంటాడు, తోమా, నువ్వు చూచి నమ్మావు, కానీ చూడకుండా నమ్మిన వాళ్ళు బహుధన్యులు, నీకంటే ధన్యులు అని తెలియజేశారు. కాబట్టి ఈ సమయంలో కనిగిరి దుర్గం బాప్టిస్ట్ చర్చిలో ఉన్న నీవు, నేను, మనందరం చూడక, యేసు ప్రభువుల వారి యొక్క పునరుత్థాన శక్తిని చూడక నమ్మి ఉన్నాం. తోమా కంటే నీవు, నేను, మనం ధన్యులం కాదంటారా? ధన్యులమే. ఆ ధన్యత చిరకాలము నీకు అనుగ్రహించబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎవరైనా ఈ సమయంలో, పాస్టర్ గారు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని నేను విశ్వసిస్తూ ఉన్నాను, ఆయన పునరుత్థానమును నేను నమ్ముతూ ఉన్నాను, ఆయన నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, నా కుటుంబం కోసం ప్రాణం ఇచ్చి తిరిగి లేచాడు, ఆనాడు వారికి దర్శనమిచ్చాడు. తోమ అయితే అనుమానించి ప్రభువుల వారిని చూచి నమ్మాడు. నేను చూడకనే ఆయన పునరుత్థానాన్ని నమ్ముతూ ఉన్నాను. యేసు ప్రభువుల వారు ప్రభువు, యేసు ప్రభువుల వారు నా దేవుడు, నా ప్రభువు. ఆయన విశ్వసిస్తూ ఉన్నాను. కుటుంబంతో ఆరాధన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సంఘ సహవాసముతో ఆరాధన చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అని ఎవరైతే ఒప్పందం ప్రభుతో చేసుకుంటారో వారిని మహాదేవుడు ధన్యులుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ధన్యునివి, ఆ ధన్యురాలువు నీవు, నేను, మనందరము ఉండాలని కోరుకుందాం. తలలో ఉంచుదాం. ప్రభువుల వారినితో మాట్లాడితే మన జీవితాన్ని, మన హృదయాన్ని ప్రభువుల వారికి సమర్పణ చేసుకుందాం.